ఈనాటి బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం బట్టువారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారా? కార్యక్రమంలో ముందుగా 8వ తరగతి విద్యార్థిని వేమ స్వప్న కొన్ని జీవిత సత్యాలు చెప్పబోతుంది. విందామా మరి పిల్లలు? నీ వెనుక ఉండి తప్పుగా మాట్లాడే వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఉండేది వెనుకే. ఆనందంగా ఉండటం అంటే ఆస్తులు అంతస్తులు సంపాదించటం కాదు. మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకొని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించటం. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే ఉండటం మొదలెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. అంతే. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏమి లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏమి లాభం? లేచి కష్టపడాలి. మారాల్సింది మనిషి కాదు, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగా ఒక వ్యక్తిని ఎవరూ నాశనం చేయలేరు. తన కోపం, తన ప్రవర్తన, తన మూర్ఖత్వం అతడిని నాశనం చేస్తాయి. గుడ్డిగా కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ ఎదగలేరు. తెలివిగా ఇష్టపడి కష్టపడి పనిచేసేవారి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. మన ప్రవర్తన, ఆలోచన విధానమే మనల్ని వ్యక్తి నుంచి శక్తిగా ఎదగడానికి దోహదపడుతుంది. సంకల్పంలో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, లేకపోతే కారణాలు కనిపిస్తాయి. కథలు వినిపిస్తాయి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటకు వేదన అనవసరం. బంధం విలువ తెలియని వారి దగ్గర రోదన అనవసరం. నేస్తమా. 8వ తరగతి విద్యార్థిని వేమ స్వప్న కొన్ని జీవిత సత్యాలు వినిపించింది. మరి ఈ పాపకి జేజేలు పలుకుదామా? తదుపరి 1వ తరగతి విద్యార్థినులు కె రిషిక, వి మమత అమ్మ మొదటి దైవం అనే అభినయ గేయాన్ని వినిపించబోతున్నారు. విందామా మరి? అమ్మ మొదటి దైవము, ఆవు పాలు మధురము, ఇటుక ఓడ అందము, ఈల పాట ఇందము, ఉడతతో కాందము, ఊయలుగుచుందుము, ఎలుక వల్ల నష్టము, ఏను ఎక్కుడిష్టము, ఐస్ క్రీమ్ చల్లన, ఒంటె నడక మెల్లన, ఓడ నీటి తేలును, అవుటు బలే పేలును. 1వ తరగతి విద్యార్థులు రిషిక, మమత మరి అభినయ గేయం చక్కగా ఆలపించారు కదా. ఈ పాపలకి జేజేలు పలుకుదామా? తదుపరి వేమ జస్వంత్, వేల్పుల నిరీక్షణ్ 7వ తరగతి విద్యార్థులు కొన్ని తెలుగు సామెతలు వినిపించబోతున్నారు. విందామా మరి? అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు, ఏ గూడి పక్షి ఆ గూడికి చేరును, అందితే జుట్టు అందకుంటే కాళ్ళు, ఏరు దాటి తెప్ప తగిలేసినట్టు, అందునికి అద్దం చూపినట్లు, ఒంటి కంటే జంట మేలు, అగ్నిలో ఆద్యం పోసినట్లు, ఒక వేలు ఒకటిగా లేవు, అటు నుంచి నరుకు రమ్మన్నారు, ఒట్టి కుండలో నీరున్నట్టు, అడుసు తక్క నేల కాళ్ళు కడగ నేల, కక్కిన కూడికి ఆశపడ్డట్టు, అరచేతిలో వైకుంఠం చూపినట్లు, కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు, అసలు కంటే వడ్డీ ముద్దు, కళ్ళు తాగిన కోతిలాగా, ఆకారం పుష్టి నైవేద్యం నష్టి, కుండలు దాచిన కండలు దాచలేము, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు, కుక్క కాటుక చెప్పు దెబ్బ. మరి జస్వంత్, నిరీక్షణ మరి చక్కగా తెలుగు సామెతలు వినిపించారు. వారికి జేజేలు పలుకుదామా? అనంతరం వేల్పుల రేణుక 9వ తరగతి విద్యార్థిని సమయపాలన గురించి చెబుతుంది. విందామా మరి?
సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావటం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. గాంధీజీ విలువల్ని పాటించే వ్యక్తి. ప్రాణం పోయిన సమయ పాలనను విడిచిపెట్టేవారు కాదు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6 100 జరిపేవారు. ఆఖరికి జైలులో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయ పాలన చేసేవారు గాంధీజీ. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయానికి వృధా కాకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను గాంధీజీ కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీజీ కంఠస్థం చేశారు. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. విలువైన గడియారం ధరించి సమయపాలన చేయకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మరచిపోయినా పర్వాలేదు కదా. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తున్న కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంత సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయ పాలన అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? వేల్పుల రేణుక సమయపాలన గురించి చక్కగా వినిపించింది. మరి వేల్పుల రేణుకకు జేజేలు పలుకుదామా? మనం కూడా ఆ సమయపాలన చక్కగా పాటిద్దామా? మరి అనంతరం 4వ తరగతి విద్యార్థినులు స్పందన, ఆరాధ్య, రమ్య వీరు తేనెల తేటల మాటలతో మన భరతమాతనే కొలిచెదమా అంటూ మనకి గేయాన్ని వినిపించబోతున్నారు. విందామా మరి? తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా. సాగరమేకల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని సంతాగానం చాటుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా. పిల్లలు స్పందన, ఆరాధ్య, రమ్య మరి పాట చక్కగా పాడారు కదా. వీరికి జేజేలు పలుకుదామా మరి? అనంతరం 9వ తరగతి విద్యార్థిని జనరాజుపల్లి శరణ్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆంధ్రరత్న హాస్యం గురించి వినిపించబోతుంది. విందామా మరి? ఆంధ్రరత్న హాస్యం. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మంచి హాస్య ప్రియులు. వారు స్కూల్ ఫైనల్ పూర్తయిన తరువాత తాలూకా ఆఫీసులో కొద్ది రోజులు గుమాసాగా చేశారు. ఒకరోజు ఆత్మగౌరవం అధికంగా గల ఆ ఊరి పెద్ద ఆయన ఆఫీసుకు వచ్చారు. ఒక పత్రం మీద సంతకం చేస్తూ వెంకట్రామయ్య గారు వ్రాలు అని రాశారు. తర్వాత ఆయనకు ఆఫీసు నుంచి దాని తాలూకా కాగితం ఏదో పంపవలసి రాగా కవరు మీద వెంకట్రామయ్య గారు గారికి అని గోపాలకృష్ణయ్య గారు రాశారు.
దానితో పెద్ద ఆయనకు కోపం వచ్చి కవరుతో సహా ఆఫీసుకు వచ్చి గోపాలకృష్ణయ్య మీద ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఆయన సంతకంలో గారు అని పెట్టారు. అది చూసి వారు పేరులో గారు అని ఉంది అనుకున్నాను సార్ అన్నారు ఆంధ్రరత్న సవినయంగా. అప్పటి నుంచి ఆ పెద్ద ఆయన తన పేరు రాసుకునే పద్ధతికి స్వప్తి చెప్పారట. శరణ్య ఆంధ్రరత్న హాస్యం గురించి చక్కగా వినిపించింది కదా, మరి జేజేలు పలుకుదామా ఈ విద్యార్థినికి. తదుపరి 2వ తరగతి విద్యార్థులు సమర్, వికాస్ చెట్టు తొర్ర తాత బుర్ర అంటూ అభినయ గేయాన్ని ఆలపించబోతున్నారు. విందామా మరి? చింత చెట్టు తర్రలోన చిలక ఉన్నది, తాత ఓడి బుర్ర మీద పిలక ఉన్నది, చిలక ముక్కు తాత పిలక తీరు ఉన్నది, తాత మాట చిలక పలుకు లాగనున్నది, తాత కాళ్ళకున్న జోలు కిర్రుమన్నది, చింత తర్రలో ఉన్న చిలక తుర్రుమన్నది. చూసారా, తుర్రుమని ఆ యొక్క పక్షి ఎగిరిపోయిందంటూ సమర్, వికాస్ చక్కగా అభినయించారు. మరి వీరికి జేజేలు పలుకుదామా? తదుపరి 8వ తరగతి విద్యార్థిని వేల్పుల ఆకర్షణ ధర్మమే కాపాడును అనే కథను వినిపించబోతున్నారు. విందామా మరి? అనగనగా రామచంద్రపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతి ఏడాది మాతమ్మకి జాతర జరిగేది. ఆ జాతరలో ఆ గ్రామ ప్రజలందరూ అగ్నిగుండం తొక్కేవారు. అలా ఒక ఏడాదిలో అగ్నిగుండం తొక్కే సమయంలో ఒక ముసలావిడ తాను వేసుకున్న తాంబూలం ఆ అగ్నిగుండంలో ఉమ్మి వేసింది. ఆ ఉమ్మి బంగారంగా మారిపోయింది. అది గమనించిన గ్రామ ప్రజలందరూ అగ్నిగుండంలో ఉమ్మడం మొదలుపెట్టారు. వాళ్ళందరికీ కూడా బంగారం దొరికింది. గ్రామ ప్రజలందరూ వాళ్ళకు కావలసినంత బంగారం తీసుకొని ధనవంతులుగా జీవిస్తున్నారు. కానీ ఆ గ్రామంలోని ఒకే ఒక వ్యక్తి, అతని పేరు రవి. అతను మాత్రం బంగారం కోసం పవిత్రమైన అగ్నిగుండం అలా అపవిత్రం చేయడం అధర్మం అని భావించి తాను మాత్రం పేదవాడైన తన కష్టంతోనే జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు వాళ్ళ భార్య తనతో ఇలా అంటుంది, ఏమండి, ఊరందరికీ లేని ధర్మం మీకు ఒక్కరికే వచ్చిందా? మనం కూడా వెళ్ళి బంగారం తెచ్చుకుందాం అంటుంది. అప్పుడు రవి భార్యతో, వాళ్ళు అధర్మమైన దారిలో వెళ్తున్నారు, అది మంచిది కాదు అంటాడు. అది విన్న వాళ్ళ భార్య తన భర్త మీద అలిగి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. రవి తనను చూసుకునేవారు లేరని తాను కూడా తన భార్య వెంట వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్ళాక వెనుదిరిగి చూశారు. రవి అగ్నిదేవుడిని ఎందుకు ఇలా చేశావు అని అడిగాడు. అందుకు అగ్నిదేవుడు, మీ ఊరి వాళ్ళు అందరూ స్వార్థపరులు, అధర్మపు సొమ్ము ఆశించారు. నువ్వు ఒక్కడివే ధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి నీవు ఊరు వదిలి వచ్చిన వెంటనే ఆ ఊరిని కాల్చి బూడిద చేశాను చూడు. ధర్మాన్ని కాపాడిన వారిని ఆ ధర్మమే కాపాడుతుంది అని చెబుతూ దేవుడు వారికి మంచి భవనం, కావలసినంత ధనం ఇచ్చాడు. రవి తన భార్యతో సంతోషంగా ఉన్నాడు. మరి పిల్లలు, వేల్పుల ఆకర్షణ మనకి ఆకర్షణీయంగా ధర్మమే కాపాడునని కథ చెప్పింది కదా, మరి జేజేలు పలుకుదామా? తదుపరి కె రిషిక 1వ తరగతి విద్యార్థిని ఆనందం అనే పాటని వినిపించబోతున్నారు. విందామా మరి? ఆనందం ఆనందం ఆటలే పిల్లలకి ఆనందం, ఆనందం ఆనందం పాటలే పిల్లలకి ఆనందం, ఆనందం ఆనందం ఆటలు పాటలే ఆనందం, ఆనందం ఆనందం అల్లరే పిల్లలకి ఆనందం. చూసారా పిల్లలు, రిషిక మరి ఆటలు పాటలు పిల్లలకి ఎంతో ఆనందం అంటూ చక్కగా పాడింది కదా, మరి రిషికకి జేజేలు పలుకుదామా? తదుపరి 6వ తరగతి విద్యార్థినులు వైష్ణవి, చంద్రిక, ఆకాంక్ష, అనన్య బడిపాట వినిపించబోతున్నారు. విందామా మరి?
అమ్మవడి చదువుల బడి మాయమ్మవడి నాకొక గుడి. అమ్మవడి చదువుల బడి మాయమ్మవడి నాకొక గుడి. అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చూపును వరవడి దైవమ్ము కంటెను త్వరపడి. అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ చెప్పిన శుద్ధులు అని సమ్ము ఒప్పిన బుద్ధులు. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం. అమ్మ మంజుల భాషణం శ్రావ్యము వీణుల భూషణం. అమ్మవడి చదువుల బడి మాయమ్మవడి నాకొక గుడి. అమ్మవడి చదువుల బడి మాయమ్మవడి నాకొక గుడి. మరి వైష్ణవి, చంద్రిక, ఆకాంక్ష, అనన్య ఎంతో శ్రావ్యంగా ఈ పాటను వినిపించారు కదా. మరి వారికి జేజేలు పలుకుదామా? తదుపరి 8వ తరగతి విద్యార్థిని తిరగాబత్తిన త్రివేణి శుభోదయ సూక్తులు వినిపించడానికి మన ముందుకు వచ్చారు. విందామా మరి? ఎవరికి వారే గొప్ప, సూది పని చేసే చోట గుణపం ఉపయోగపడదు. ఒక చెడ్డ మనిషి చేసే క్రూరత్వం కన్నా ఒక మేధావి మౌనం ఈ దేశానికి ప్రమాదకరం. వేల కొద్ది నీతులు బోధించే కన్నా ఒక మంచి పని ఆచరించి చూపు. నువ్వు నీలా ఎవరి దగ్గరైతే ఉండగలవో వారే నీ నిజమైన స్నేహితులు. గెలవాలన్న తపనతో అందరినీ కోల్పోవడం కూడా ఓటమితో సమానం. మెల్లగా నడిచినా సరే కానీ వెనకడుగు వేయకు. గొప్ప ప్రయత్నాలు, గొప్ప ఆలోచనలన్నీ హేళనతో మొదలవుతాయి. ఇతరులు మనల్ని ఎలా గౌరవించాలని కోరుకుంటున్నామో ఇతరుల్ని మనం అలాగే గౌరవించాలి. ఎంత మంచి పనైనా ఆరంభంలో అసంభవమైనదిగా అనిపిస్తుంది. నిరుత్సాహం విజయాన్ని మన నుంచి దూరం చేస్తుంది. వేల కొద్ది నీతులు బోధించే కన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపు. నిజాన్ని ఏనాటికి నువ్వు మార్చలేవు, కానీ నిజం ఏనాటికైనా నిన్ను మార్పి తీరుతుంది. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే విలువైన కానుక వారిద్దరూ అన్యోన్యంగా ఉండటమే. ఆనందం చెప్పలేనిది, సంతోషం పట్టరానిది, కోపం పనికిరానిది, ప్రేమ చెరిగిపోనిది, స్నేహం మరువలేనిది. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. లోపాలుంటే చెప్పాలి, కానీ లోకో చేసి మాట్లాడకూడదు. అదే అన్ని ధర్మాల కంటే ఉత్తమ ధర్మం. పిల్లలు, మరి త్రివేణి చక్కగా శుభోదయ సూక్తులు వినిపించింది కదా. జేజేలు పలుకుదామా? తదుపరి 5వ తరగతి విద్యార్థినులు పింకీ, శృతి, దీక్ష, మాధవి ఏ దేశమేగినా ఎందుకాలిడినా అనే గేయాన్ని వినిపించబోతున్నారు. విందామా మరి? ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపురాణి జాతి నిండు గౌరవం. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినాడని స్వర్గకాండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ ఆనంద భూతల్లిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు. పాడరాని తెలుగు బాల గీతములు పాడరాని వీర భావ భారతము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరే
పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపురాణి జాతి నిండు గౌరవం. పింకీ, శృతి, దీక్ష, మాధవి వీరు చక్కగా గేయాన్ని ఆలపించారు కదా. మరి వీరికి ఒకసారి జేజేలు పలుకుదామా పిల్లలు? తదుపరి 2వ తరగతి విద్యార్థిని విద్యార్థులు జే విన్సీ, వి వికాస్ పాపల్లారా రారండి అంటూ మన ముందుకు వస్తున్నారు. మరి విందామా పిల్లలు? పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. గులాబీ పువ్వును నేనండి, ఎరుపు రంగు నాదండి. సంపెంగ పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి. గులాబీ పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి. సంపెంగ పువ్వును నేనండి, పచ్చ రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. మల్లె పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి. ఆకాశమంతా నేనండి, నీలి రంగు నాదండి. మల్లె పువ్వును నేనండి, తెలుపు రంగు నాదండి. ఆకాశమంతా నేనండి, నీలి రంగు నాదండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. పాపల్లారా రండి, చక్కటి రంగులు చూడండి. విన్నారా పిల్లలు? విన్సీ, వికాస్ చక్కగా పువ్వులు వాటి రంగుల గురించి వినిపించారు కదా. మరి వారికి జేజేలు పలుకుదామా? తదుపరి 8వ తరగతి విద్యార్థినులు అంబటి శ్రీలక్ష్మి, అన్నవరపు లిఖిత పొడుపు కథలు చెప్పుటకు మన ముందుకు వచ్చున్నారు. విందామా మరి? చేతికి దూరుతుంది కానీ కాలికి దూరలేదు. ఏమిటది ఏమిటది? గాజులు. జల్లెడిలాగా ఉంటాను, నా పైన ఎక్కితే ఎగరేస్తాను. ఏమిటది ఏమిటది? చేట. జీవం లేని జంతువు ఆకులేని అడవిలో వేటాడిపోయింది. ఏమిటది ఏమిటది? దువ్వెన. జేబులో తానుంటే ఇంకొకరిని ఉండనీయదు. ఏమిటది ఏమిటిది? చినుగు. జోడు కాని జోడు. ఏమిటది ఏమిటది? కళ్ళజోడు. తెల్లవాణి చూచిన నల్లవాడు పారిపోవును. ఏమిటది ఏమిటది? చీకటి. మరి అంబటి శ్రీలక్ష్మి, అన్నవరపు లిఖిత చక్కగా పొడుపు కథలు పొడుస్తూ విప్పుతూ ఉన్నారు కదా. మరి వారికి జేజేలు పలుకుదామా? తదుపరి 3వ తరగతి విద్యార్థినులు వేల్పుల మాధవి, వేల్పుల లిదియా గ్రేస్ పద్యము భావము చెప్పుటకు వచ్చారు. విందామా మరి? వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. గనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళో సుమతి. భావం ఎవరేమి చెప్పినా వినాలి, వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకూడదు. బాగా ఆలోచన చేయాలి. అలా చేసి నిజమో అబద్ధమో తెలుసుకున్న వాడే బుద్ధిమంతుడు. విన్నారా పిల్లలు? చక్కగా మరి మాధవి, లియాగ్రేస్ పద్యం చెప్పున్నారు. మరి వారికి జేజేలు పలుకుదామా? తదుపరి 9వ తరగతి విద్యార్థి వంగేపురం ఎజ్రా ఆంధ్ర చరిత్ర గురించి చెప్పుటకు మన ముందుకు వస్తున్నారు. మరి విందామా మరి? మన ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పడింది. తదుపరి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ 20 జిల్లాలతో ఏర్పడింది. 2014 జూన్ 2వ తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2022 ఏప్రిల్ 4న 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర భాష తెలుగు, రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, రాష్ట్ర నృత్యం కూచిపూడి, రాష్ట్ర పక్షి రామచిలక, రాష్ట్ర జంతువు కృష్ణా జింక, రాష్ట్ర వృక్షం వేప చెట్టు, రాష్ట్ర పుష్పం మల్లె, రాష్ట్ర ఫలం మామిడి, రాష్ట్ర క్రీడ కబడ్డీ,
రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 175, రాష్ట్ర శాసన మండలి స్థానాలు 58, రాష్ట్ర లోక్సభ స్థానాలు 25, రాష్ట్ర రాజ్యసభ స్థానాలు 11. విన్నారా పిల్లలు? ఎజ్రా చక్కగా మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి చెప్పున్నారు. మరి ఎజ్రాకి జేజేలు పలుకుదామా? తదుపరి 7వ తరగతి విద్యార్థినులు వంగేపురం సుష్మిత, జనరాజుపల్లి ఐశ్వర్య పొడుపు కథలు వినిపించుటకు మన ముందుకు వస్తున్నారు. విందామా మరి? నేల మీద ఉంటాను, నీటిలోన ఉంటాను, నేల మీద నత్తనడక, నీటిలోన విమానం. ఏమిటది? తాబేలు. నేలల్లో ఉంటాను, ప్రాణి కనబడితే పట్టేస్తాను, రక్తం తాగుతాను, బంతి నవ్వుతాను. ఏమిటది? జలగ. ముక్కు మీద కెక్కు, ముందర చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటుక్కు. ఏమిటది? కళ్ళజోడు. పైనక పలక, కిందక పలక, పలకల నడుమన మెల్లికల పాము. ఏమిటది? నాలుక. ఆకు అరచేయంత, కాయ బోరెడంత, పాములాగా ఉంటాను, ప్రాణం లేదు నాకు. ఏమిటది? పొట్లకాయ. విన్నారా పిల్లలు? మరి సుస్మిత, ఐశ్వర్య చక్కగా పొడుపు కథలు వినిపించారు కదా. మరి వారికి జేజేలు పలుకుదామా? ఇంతవరకు బాలానందం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం బట్టువారిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.